హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 29తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి హైప్ ఇచ్చి కథను ప్రోత్సహించండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. స్టాల్ దగ్గర అది తనీష్ని ఉంచి అక్షరని రమ్మనడంతో అక్షర కూడా వారితో పాటే మేళతాళాల మధ్య అమ్మవారికి తెచ్చిన పసుపు కుంకుమ సారె మొత్తం తలా ఒకటి పట్టుకొని గుడిలోకి ప్రవేశిస్తారు. కళ్యాణానికి కట్టబోయే వస్త్రాలు, పసుపు కుంకుమ, అమ్మవారి కోసం చేయించిన తాలిబొట్టు అన్నీ కూడా గర్భగుడిలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ముందు పెట్టి పూజలు చేయడం మొదలు పెడతారు పంతులు గారు. అవి ఇంక తర్వాత రోజు కళ్యాణం వరకు అక్కడే ఉంటాయి. పూజ అంతా అయిపోగానే అర్చన చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని అక్షర దర్శనం తీసుకొని స్టాల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఆదిత్ వాళ్ళని కూడా వెళ్ళి దండం పెట్టుకొని రమ్మని పంపించేస్తుంది. అప్పుడొస్తారు అక్షర ఫ్రెండ్స్ అందరూ. సారీ అక్షర, లేట్ అయిపోయింది. అమ్మవారికి పసుపు కుంకాలు తేవాలి కదా, ఇంట్లో పని సరిపోయింది, చుట్టాలు ఒకటి ఉండడంతో లేట్ అయింది అని అంటారు. పర్వాలేదు, వెళ్ళి మీరు కూడా మీ కుటుంబంతో పాటు దండం పెట్టుకొని రండి అని పంపించేస్తుంది వాళ్ళని. టీ వేడిగా ఉందా లేదా అని చూసి వేడిగానే ఉండడంతో అప్పుడే రంగడు తెచ్చిన పాలను కూడా మరగపెట్టడానికి పొయ్యి మీద పెడుతుంది అక్షర. అమ్మా, ఇవాళ ఎవరికి ఇవ్వద్దన్నారు కదా, మిగిలిన పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను, అవసరమైతే చెప్పండి, అవి కూడా చెత్తేస్తాను అని అంటాడు రంగడు. పాపం, అందరినీ ఇబ్బంది పెట్టేశాం కదా అని అంటుంది అక్షర. ఇబ్బంది మనమేం పెట్టలేదులే అమ్మా, ముందే చెప్పేశాం కదా ఈ 3 రోజులు పాలు పోయమని. కేంద్రం నుంచి తెప్పించుకున్నారులే అందరూ, మీరేం వాళ్ళ గురించి ఆలోచించకండి అని చెప్పి రంగడు శేషు గారు పిలవడంతో అటు వెళ్ళిపోతాడు. గుళ్ళో పూజ అయిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్షర స్టాల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు వీళ్ళు ముందు తాగితే వీళ్ళకి తేడా చేసిందంటే జాగ్రత్త పడతారు. అనుమానం వచ్చి ఆ టీని పారబోసేస్తారు కదా, ఎలా అని అక్షిత కోళ్ళు కొరుక్కుంటూ కూర్చుంటుంది. మల్లేష్కి కూడా అదే ఆలోచన రావడంతో వెంటనే, నీ పనే బాగుంది అక్షర, మీ ఫ్యామిలీ మెంబర్స్ నీ స్టాల్ను పోషించేస్తున్నారు, ఫస్ట్ వాళ్ళే కదా బోనీ చేస్తున్నారు అని కావాలని అంటాడు. అది విని, ఫ్యామిలీ మెంబర్స్ బోనీ చేయడానికి కూడా ఒక అదృష్టం ఉండాలిరా పిల్లబచ్చ, ఇవాళ బయట వాళ్ళనే ఫస్ట్ బోనీ చేయనివ్వండి, అప్పుడు మనం తాగుదాం అని అంటారు ధర్మగారు. అలాగే చేద్దాంలే అని అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు అక్కడ. ఒక్కసారే ఒక కుటుంబం వాళ్ళు 10 మంది అక్షర స్టాల్ దగ్గరికి వస్తారు. నిన్న మా వాడు చెప్పాడమ్మా, నువ్వేదో మంచి పని కోసం ఇలా స్టాల్ పెట్టి చేస్తున్నావంట కదా, మా అందరికీ మంచి టీ ఇచ్చేసాయి అని అడుగుతారు. మల్లేష్, అక్షిత ఆనందంగా జరగబోయే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు అడిగిన టీ వాళ్ళకి అందిస్తుంది అక్షర. వాళ్ళు టీ తాగుతుంటే తల వంచుకొని ముసిముసిగా నవ్వుకుంటుంది అక్షిత. టీ తాగేసి డబ్బులిచ్చి ఆ బాక్స్లో కూడా డబ్బులు వేసి, టీ చాలా బాగుందమ్మా అని చెప్పి ప్రసాదాల కోసం వెళ్తారు. వెళ్ళిన 2 నిమిషాలకే తిరిగొచ్చి, ఇలాంటి టీ ఇచ్చావని తిడతారులేండి మీరే అని వాళ్ళు ఎప్పుడొస్తారు అని ఎదురు చూస్తూ ఉంటుంది అక్షిత. ఇంక మాకేమైనా ఇచ్చే ఉద్దేశం ఉందా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి తాగి రావాలా అని అడుగుతాడు అరవింద్. మీకు ఎక్కడ తాగాలనిపిస్తే అక్కడికి వెళ్ళి తాగొచ్చు, ఇక్కడే తాగాలని మేము మిమ్మల్ని బతిమలాడలేదు అని అంటుంది అక్షర. అమ్మడానికే కదా పెట్టారు, వచ్చిన కస్టమర్స్ని మీకు నచ్చిన చోట తాగొచ్చు అని చెప్పడం బిజినెస్ లక్షణం కాదు, వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుండా కూర్చోబెట్టి కావలసినవి అందించడం బిజినెస్ లక్షణం అని అంటాడు అరవింద్. మీ దగ్గర బిజినెస్ నేర్చుకునే అంత అవసరం మాకు లేదులేండి అని అంటుంది అక్షర. మనమే కదా కాసేపు ఆగాం, ఇస్తుందిలే ఆగు, ఉదయాన్నే ఇద్దరు మొదలు పెట్టారు మళ్ళీ అని. అక్షర బంగారం, ఇప్పుడు నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి అని అంటారు ధర్మగారు. అందరూ ఎవరికి ఏది కావాలో చెప్పడంతో అందరికీ అది అందించేస్తారు. అక్షిత మాత్రం అవి తాగడానికి భయపడి, నాకు ఇప్పుడే వద్దు, కాసేపు అయి తాగుతాను అని అంటుంది. ఫ్యామిలీ అంతా తాగుతుంటే వద్దు అని చెప్పలేక టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వాళ్ళు తాగి 5 నిమిషాల పైన అయింది, ఇంకా ఏం కంప్లైంట్ చేయడానికి రాలేదని మల్లేష్ దూరంగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉంటాడు.
వాళ్ళల్లో కనీసం ఏ మార్పు కనిపించకపోయేసరికి అక్షిత వైపు చూస్తాడు. అసలిది కలిపిందా లేదా అన్నట్లు. అక్షిత కూడా అదే ఆలోచించి అసలు వీడిచ్చిన మందు నిజంగా మోషన్స్ మందేనా అని డౌట్ వచ్చి అదే టైంకి మల్లేష్ వైపు చూస్తుంది. నువ్వు నిజంగా కలిపావా అని కళ్ళతోనే అడుగుతుంటే అది అసలు పనిచేసే మందేనా అన్నట్లు అక్షిత కూడా కళ్ళతోనే అడుగుతుంది. అప్పుడే మల్లేష్ టీ స్టాల్ దగ్గర ఉన్న మల్లేష్ ఫ్రెండ్స్ అందరూ కడుపులో ఏంటో గురగురలాడుతుంది అని కడుపు పట్టుకొని అంటారు. వాళ్ళు అప్పుడే టీ తాగుతారు. టీ పెట్టి చాలాసేపైనా జనాలు ఎవరూ రాకపోవడంతో కనీసం మనమైనా తాగుదామని అక్కడే కూర్చున్న మల్లేష్ ఫ్రెండ్స్ 5గురు కుర్రోళ్ళు టీ అడిగి తాగుతారు. మల్లేష్కి కూడా ఇవ్వబోతుంటే నేను కాసేపు అయి తాగుతానులే అని అక్షర స్టాల్ దగ్గర జరిగే గందరగోళం కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటాడు. అక్షర టీ స్టాల్లో తాగిన వాళ్ళు ఏం ప్రాబ్లం లేకుండా సైలెంట్గా ఉంటే తన టీ స్టాల్లో తాగిన కుర్రోళ్ళు అలా కడుపు పట్టుకొని ప్రాబ్లంగా ఉంది అనడం విని మల్లేష్ షాక్ అవుతూ ఏమంటున్నారా అని అడుగుతాడు. నిజంరా, కడుపులో బాలేదు అస్సలు అంటారు వాళ్ళు. అక్షర టీ స్టాల్ దగ్గర జనాలు ఎక్కువ ఉండడంతో ఖాళీగా ఉన్న మల్లేష్ టీ స్టాల్ దగ్గరకు వచ్చిన జనాలు ఆ కుర్రాళ్ళు అంటున్న మాట విని ఎందుకలా ఉంది అని అడుగుతారు. ఏమో, ఇప్పుడే టీ తాగిన దగ్గర నుంచి కడుపులో గురగురలాడుతుంది అని చెప్పి అక్కడి నుంచి పరుగు పెడతారు వాళ్ళందరూ. టీ తాగిన దగ్గర నుంచి అలా ఉంది అని అనగానే అక్కడికి వచ్చిన కాస్త జనాలు కూడా బాబోయ్ ఇదేదో తేడాగా ఉంది అనుకొని లేట్ అయినా పర్వాలేదని అక్షర స్టాల్ దగ్గరికి వస్తారు. మల్లేష్కి వాళ్ళలా పరిగెత్తగానే షాక్ తగులుతుంది. వచ్చిన జనాలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి తల పట్టుకుంటాడు. ఇక్కడ జరగవలసింది అక్కడ జరుగుతుందేంటి అని అక్షిత కూడా కొద్దిగా షాక్గానే చూస్తూ ఉంటుంది. కార్నర్ స్మైల్తో అక్షర ఇచ్చిన స్ట్రాంగ్ కాఫీ తాగుతూ కాలు మీద కాలు వేసుకుని రిలాక్స్గా కూర్చుంటాడు అరవింద్. మల్లేష్ ఫ్రెండ్స్ అలా పొట్ట పట్టుకొని పరిగెత్తడం చూసిన జనాలు ఏమైంది అని అడిగితే టీ తాగిన దగ్గర నుంచి పొట్టలో ఏం బాగోలేదు అనుకొని గుడి ప్రాంగణం నుంచి బయటికి పరుగు పెడతారు. ఎక్కడ టీ తాగితే అని జనాలు అనుమానంగా అడగగానే జనాలు అసలు లేని టీ స్టాల్ అని అప్పుడే అక్షర టీ స్టాల్లో టీ తాగి బయటకు వచ్చిన అతను చెప్తాడు. అదేంటి, ఏమైంది టీ తాగాక, ఎందుకు ప్రాబ్లం అయింది అని కొంచెం మూర్ఖంగా ఆలోచించే ఇద్దరు ముగ్గురు కావాలని అలా ప్రచారం చేస్తున్నారేమో అని మల్లేష్ టీ స్టాల్ దగ్గరకు వచ్చి టీ ఇవ్వు బాబు అని 5 రూపాయల టీ అవడంతో అడుగుతారు. మీరన్నా అర్థం చేసుకున్నారు, మీరు తాగి ప్రూఫ్ చేయండి నా టీలో ఏ ప్రాబ్లం లేదని అని తానే స్వయంగా టీ పోసిస్తాడు వాళ్ళకి. అలాగే అని వాళ్ళు ఆ టీ తాగిన 2 నిమిషాలకే పొట్ట పట్టుకొని అరే దరిద్రుడా, ఏం కలిపావు ఈ టీలో, నిజంగానే నీ టీలో ఏదో ప్రాబ్లం ఉంది, మేమేదో నిన్ను ఉద్ధరిద్దామని వచ్చాం, అనవసరంగా వచ్చి ఇరుక్కుంటున్నాం అని అక్కడి నుంచి వాళ్ళు కూడా పరుగో పరుగు. మల్లేష్కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అసలు ఏం జరిగిందో అర్థం కాక. అదంతా చూస్తున్న శేషు, ధర్మాగారు వాళ్ళందరూ అరే ఇంకా అమ్మకుండా ఆ టీ పడేసి వేరే పెట్టు, పాలల్లో ఏదో తేడా చేసి ఉంటుందిలే, అందువల్ల అయి ఉంటుంది, అవి పక్కన పోసేసి వేరేవి పెట్టుకో అని పెద్దరికంగా సలహా ఇస్తారు. ఆ టీ తీసి పారబోస్తాడు కానీ వేరేవి పెట్టడానికి కుర్రోడు కూడా ఉండడు. మల్లేష్ ఫ్రెండ్స్తో పాటు అతను కూడా తాగడంతో వాళ్ళతో పాటే అతను కూడా పరుగు పెడతాడు. ఇక టీ పెట్టే అవకాశం లేకపోవడంతో స్టాల్కి క్లాత్ ముసుగు వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మల్లేష్. అరవింద్ ఫోన్ చేస్తున్నట్లుగా చేస్తూ అక్కడి నుంచి వస్తాడు. మల్లేష్ వెనక వెళ్తాడు అరవింద్. జనాలున్నంత వరకు కామ్గా వాడి వెనక వెళ్ళి జనాలు లేని చోట వాడి మెడ పట్టుకొని ఫాస్ట్గా అక్కడి నుంచి గుడి వెనక వైపుకు తీసుకువెళ్తాడు అరవింద్. వెనక నుంచి పట్టుకోవడంతో తనని ఎవరు పట్టుకున్నారో అర్థం కాక గింజుకుంటున్నా ముందుకు తోసుకుంటూ అరవింద్ వెళ్ళడంతో గుడి వెనక్కి వెళ్లే వరకు తనని ఎవరు పట్టుకున్నారో కూడా తెలియలేదు. గుడి వెనక్కి తీసుకువెళ్ళగానే ఫోర్స్గా ముందుకి తోస్తాడు అరవింద్. కింద పడి అరే ఎవడ్రా నువ్వు అని లేచి వెనక్కి తిరిగి చూసిన మల్లేష్కి అక్కడ అరవింద్ కోపంగా కనిపించడం చూసి నన్నెందుకు ఇలా తీసుకొచ్చారు అని భయంగా అడుగుతాడు మల్లేష్. లాగిపెట్టి మల్లేష్ని ఒకటి పీకి బిజినెస్ చేయడం అంటే ఎదుటి వారిని దొంగ దెబ్బ తీయడం కాదు,
నీలో టాలెంట్‌ని పెంచుకోవడం, వాళ్ళకంటే గొప్పగా ఆలోచించడం. అంతేగాని ఇలా పిచ్చి వేషాలు వేయడం కాదు. ఒక ఆడదాని మీద గెలవలేక జనాల్ని ఇబ్బంది పెట్టే పని చేయాలనుకున్నావు కదా నువ్వు అని ఇంకోటి పీకుతాడు అరవింద్. అరవింద్ మాటలకి షాక్ అవుతూ నేను నేనేం చేశాను? నేనేం చేయలేదు అని బుకాయించడం మొదలు పెడతాడు. నువ్వెవరితో కలిసి ఏదో పని చేయాలనుకున్నావో నాకు మొత్తం తెలుసురా. నా కళ్ళతో నేను చూశాను. నీ ప్లాన్ నీకే తిప్పికొట్టాను. పొరపాటున నేను చూడకపోయుండి ఉంటే ఇవాళ నీ కారణంగా మా ఫ్యామిలీ మొత్తం తలదించుకోవాల్సొచ్చేది. ఒక అక్షర మాత్రమే కాదు, అందరం తలదించుకోవాలి. అయినా ఒక మంచి పని కోసం తను తలపెట్టిన పనిని చేతనైతే ఎంకరేజ్ చేయాలి. లేదా నోరు మూసుకొని కూర్చోవాలి. తన మీద రివెంజ్ తీర్చుకోవాలని ఇలాంటి చోట పిచ్చి పనులు ఎవరైనా చేస్తారా? అసలు తన మీద నీకు పగేంట్రా? నువ్వు చేసిన తప్పుకే కదా తను నిన్ను కొట్టింది. తప్పుడు పనులు చేసే నీకు తను కావాల్సొచ్చిందా? కేవలం ఇందులో తప్పు మా ఇంట్లో వాళ్ళది కూడా ఉంది కాబట్టి నిన్నీ 4 దెబ్బలతో వదిలేస్తున్నాను. లేదంటే కాళ్ళు, చేతులు ఇరగ్గొట్టేసేవాడిని. సంతోషంగా గుడికి వచ్చిన వాళ్ళని పరుగులు పెట్టించాలనుకున్నావు కదా నువ్వు. మంచి పని కోసం కష్టపడుతున్న ఒక ఆడపిల్లని బాధ పెట్టాలి అనుకున్నావు. నలుగురు ముందు దోషిని చేయాలనుకున్నావు. ఇప్పుడు వదిలేశాను కదా అని ఈ దరిదాపుల్లో ఎక్కడైనా కనిపించినా, మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేయాలని అనుకున్నా, ఈసారి మాత్రం నీ ఒంట్లో ఏ పార్ట్ ఇరగదీస్తానో నాకే తెలీదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. నా కంటికి కనపడకుండా ఉండు అని చెప్పి పోరా ఇక్కడి నుంచి. గుడికొచ్చినా నాకు కనిపించకూడదు నువ్వు. ఒక మూలకి ఉండు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంటే, నన్నైతే కొట్టారు. మరి మీ చిన్న మరదలు కూడా ఇందులో పాలు పంచుకుంది కదా! తననేమనరా? మీ ఫ్యామిలీ మెంబర్ అని వదిలేస్తారా? అని మల్లేష్ ఉక్రోషంగా అడుగుతాడు. తప్పు చేస్తే తల్లి తండ్రిని కూడా వదలడు ఈ అరవింద్. అలాంటిది తననెలా వదిలేస్తాను? తనకి వేరే ట్రీట్మెంట్ ఉంది. నువ్వు తనని కలిసి నాకు నిజం తెలిసింది అని చెప్పావో? చెప్పవులే. ఎందుకంటే నీకు దెబ్బలు పడ్డాయిగా. తనకి కూడా పడాలని కోరుకునే రకానివి నువ్వు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద్. ఇక్కడ అక్షతకి మాత్రం ఎలా మారిందన్నది అనుమానం స్టార్ట్ అవుతుంది. అక్షర చూసి ఏమైనా మార్చిందా అన్న డౌట్ రాగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది అక్షితకి. అసలేం జరిగిందో చూద్దాం. భోజనాలు చేసిన దగ్గర నుంచి అక్షర వాళ్ళు వెళ్ళిపోగానే అరవింద్కి రంగన్ నుంచి ఫోన్ వస్తుంది. అరవింద్ డౌట్ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగానే, బాబు ఒకసారి మీకు వ్యాన్ కనిపిస్తుంది కదా, అక్కడికి రండి అని చెబుతాడు రంగడు. వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి ఇప్పుడే వస్తానని అనీష్ వాళ్ళకి చెప్పి ఆ వ్యాన్ ఉన్న వైపు వెళ్తాడు అరవింద్. ఉదయాన్నే పాలు పట్టుకుని అక్కడికి వచ్చిన రంగడితో మల్లేష్ని ఒక్క కంట కనిపెడుతూనే ఉండమని చెప్తాడు అరవింద్. ఇంటి దగ్గర ఇంకెవరు ఉండరు కాబట్టి పని వాళ్ళని కూడా ఇక్కడే ఉండమని శేషు గారు చెప్పడంతో రంగడు కూడా ఇక్కడే ఉంటాడు. సాయంత్రం పాలు తీసే టైంకి వెళ్ళొచ్చని అరవింద్ చెప్పిన పని చేయడం మొదలు పెడతాడు. మల్లేష్ ఎటు వెళ్తే అటు అతని వెనకే వెళ్ళడం రంగడు మొదలు పెడతాడు. అలాగే మల్లేష్ అటువైపు వెళ్ళడం చూసి వెళ్ళి చూస్తాడు రంగడు. ఫస్ట్ అక్షితతో మాట్లాడుతున్నాడనే విషయం ఏంటన్నది అప్పటికీ తెలియక అరవింద్కి ఫోన్ చేస్తాడు. అరవింద్ అక్కడికి వెళ్ళగానే, చిన్నమ్మాయి గారితో వాడు మాట్లాడుతున్నాడు బాబు, బుద్ధి మంచిది కాదు అని మల్లేష్ గురించి రంగడు చిన్నగా చెప్పగానే అక్కడికి వెళ్ళబోతున్న అరవింద్కి చిన్నగా వాడి నోటి నుంచి అక్షర అనే మాట వినిపించడంతో అరవింద్ అడుగులు ఆగిపోతాయి. వెంటనే వ్యాన్ పక్కగా ముందు వైపుకు వెళ్ళి వాళ్ళకు కనిపించకుండా నుంచొని వినడం స్టార్ట్ చేస్తాడు అరవింద్. అప్పుడే వాళ్ళ ప్లాన్ మొత్తం వింటాడు. రంగడు కూడా విని, పదండి బాబు, వాణ్ణి 4 తన్ని పంపిద్దాం ఇక్కడి నుంచి అని అంటుంటే, అలా కాదులే రంగడు, నేను చెప్తాను పద అని వాళ్ళిటు రాకముందే అక్కడి నుంచి వచ్చేస్తారు అరవింద్, రంగడు. అక్షిత పర్సులో బాటిల్ పెట్టుకోవడం చూసిన అరవింద్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్షిత రూమ్ తన పక్క రూమ్ అవడంతో తన బాల్కనీలో నుండి అక్షిత బాల్కనీలోకి వెళ్ళి హైడ్ అవుతాడు. అక్షిత స్నానంకి వెళ్ళినప్పుడు అది తీయాలి అని తన ప్లాన్. అక్షిత పర్సులో ఉన్న బాటిల్ తీసి కబోర్డ్లో పెట్టేసి స్నానం చేయడానికి
వాష్రూమ్లోకి వెళ్ళగానే అది చూసిన అరవింద్ ఫాస్ట్గా లోపలికి వచ్చి ఆ బాటిల్ తీసేసి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న బాటిల్ అక్కడ పెడతాడు. ఒరిజినల్ బాటిల్ తీసుకుని కామ్గా మళ్ళీ బాల్కనీలో నుంచి తన బాల్కనీలోకి వచ్చేస్తాడు అరవింద్. అక్షిత అదే అసలు బాటిల్ అనుకొని పాలల్లో కలిపేస్తుంది దాన్ని. కానీ ఆ బాటిల్లో ఉన్నది ఒట్టి నీళ్లు. ముందు అందులో మందు ఎలా ఉంటుందో కూడా చూడలేదు. పైగా హడావుడిగా ఎవరైనా వస్తారని భయంతో దిక్కులు చూస్తూ కలపడంతో అవి నీళ్ళ మంద అని గ్రహించదు. కలిపేశాను అనుకుంది. అక్షిత పాలల్లో కలిపి పైకి వెళ్ళగానే అంతా గమనించి నవ్వుకుంటూ అరవింద్ కిందకి వెళ్ళేసరికి రంగడు కూడా అక్కడ రెడీగా ఉంటాడు. ఎంత ధైర్యంగా కలిపేశారు బాబు చిన్నమ్మాయి గారు. అసలు మా అక్షరమ్మ మీద ఆవిడకి ఎందుకు అంత కోపం అని అంటాడు రంగడు. అదంతా నీకు అర్థం కాదులే కానీ ఆ మల్లేష్ గాడికి స్టాల్లో టీ పెడుతున్న కుర్రోడెవరో నీకు తెలుసు కదా అని అడుగుతాడు అరవింద్. తెలుసు బాబు అని అంటాడు రంగడు. అయితే పద అని రంగడిని తీసుకొని ఆ రాత్రిపూటే టీ పెట్టే అతని దగ్గరికి వెళ్తారు. ఆరు బయటే మంచి నిద్రలో పడుకున్న అతన్ని లేపి పక్కకి తీసుకువెళ్తాడు అరవింద్. అక్కడ అరవింద్ని చూడగానే ముందు భయపడతాడు అతను. భయపడకు, నేను చెప్పేది జాగ్రత్తగా విను అని మల్లేష్ ఏం చేయబోయాడో చెప్పి, ఒక ఆడపిల్లని దెబ్బ కొట్టాలనుకున్న వాడికి నేను బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాను. అందుకు నువ్వు సాయం చేయాలి అని అడుగుతాడు అరవింద్. ఏం చేయాలి బాబు అని అడుగుతాడు అతను. రేపు ఉదయం ఫస్ట్ టీ పెడతావు కదా, వెళ్ళి పెట్టగానే ఆ టీలో ఈ మందు కలిపేసాయి నువ్వు. వాడి ప్లాన్ వాడికే తిప్పికొట్టినట్లు అవుతుంది అని ఆ బాటిల్ అతని చేతిలో పెడతాడు అరవింద్. కానీ తెలిస్తే నన్ను చంపేస్తాడు బాబు. నువ్వు చేసినట్టు తనకు అసలు తెలియదులే. అదంతా నీ వరకు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు కూడా టీ తాగినట్టు నటించి పొట్ట పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపో. మిగిలింది నేను చూసుకుంటాను. నువ్వు చేయకపోయినా ఇది ఇంకెవరితో అయినా నేను చేయిస్తాను. ఈ విషయం నువ్వు బయటికి చెప్తే మాత్రం నిన్ను నేను చంపేస్తాను. నేను చెప్పిన పని చేస్తే నీకు డబ్బులు ఇస్తాను అని అంటాడు అరవింద్. శేషు గారి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి, తేడా వస్తే ఏం చేస్తారో కూడా తెలుసు కాబట్టి విషయం మల్లేష్కి చెప్పే ధైర్యం అతనికి లేదు. డబ్బు ఇస్తానని చెప్పడంతో సరే బాబు నేను చేస్తాను, ఎవరితో చెప్పను కూడా అని ఆ బాటిల్ని చూస్తూ అంటాడు. ఈ విషయం మల్లేష్తో చెప్పిన లేదా భయపడి చేయడం మానేసిన నువ్వు ఇలాంటి పని చేయబోయవని చెప్పి నిన్నిరికించేస్తాను, గుర్తుపెట్టుకో అని అంటాడు అరవింద్. లేదు బాబు చేస్తాను తప్పకుండా అని భయపడుతూ అంటాడు. అక్కడి నుంచి అరవింద్ వాళ్ళు వెళ్ళిపోతారు. రంగడికి విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకు, నేను చెప్పే వరకు అని చెప్పి అరవింద్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే టీ పెట్టగానే మల్లేష్ చూడకుండా అరవింద్ ఇచ్చిన బాటిల్లో మందుని ఆ టీలో కలిపేస్తాడు అతను. కలిపే ముందు తను తాగడానికి కొంచెం టీ పక్కన పెట్టుకుంటాడు. ఫ్రెండ్స్ అందరూ టీ తాగుతున్నప్పుడు తను పక్కన పెట్టిన టీ తాగుతాడు. వాళ్ళు తేడా చేసిందన్నాక తను అనకపోతే అనుమానం వస్తుందని పక్కన పెట్టిన టీ ఇంకా మిగిలి ఉండడంతో వాటిని కూడా ఆ టీ క్యాన్లో పోసేసి అరవింద్ చెప్పినట్టే ఆ బాటిల్ తన జోబులోనే వేసుకొని పొట్ట పట్టుకొని అక్కడి నుంచి పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసి అరవింద్ కార్నర్ స్మైల్ ఇస్తాడు. కథ కొనసాగుతుంది. మరిప్పుడు అరవింద్ అక్షిత్కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. అందరూ 2 పార్ట్స్ అని అడుగుతున్నారు కానీ చాలా కష్టం యార్ డైలీ 2 పార్ట్స్ అంటే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.